వందే మాత్రం. నేను జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను చాలా సందర్భాల్లో చెప్తా, ఒక మహిళ విద్యావంతురాలవుతే, ఇంట్లో ఒక మహిళలను రెస్పెక్ట్ చేస్తే ఆ ఇల్లు, సమాజం, దేశం అన్నీ బాగుపడతాయని దాన్ని నిరూపించి చూపించారు కర్ణాటకలోని ఈ మహిళలు. ఎస్, గడక్ జిల్లాలోని తిమ్మాపూర్ మహిళలు ఈరోజు దేశానికే ఆదర్శంగా నిలిచారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా అర్ధాంతరంగా నిలిచిపోయిన దేవాలయ నిర్మాణానికి పూనుకున్నారు. సనాతన హైందవ ధర్మాన్ని నిలబెట్టాలి అంటే అది మహిళలతోనే సాధ్యమవుతుందని మరొకసారి నిరూపించారు. దాదాపు 300 మంది గృహలక్ష్మి పథకం లబ్ధిదారులు 17 లక్షలు సమీకరించి రేణుకా ఎల్లమ్మ ఆలయ నిర్మాణానికి బహుకరించారు. దీంతో ఆలయ నిర్మాణం తిరిగి ప్రారంభమైంది. ప్రభుత్వ నిధుల మీదనో, స్థానిక ప్రజాప్రతినిధుల దయాదాక్షిణ్యాల మీదనో ఆధారపడకుండా వారే స్వయంగా ముందుకు వచ్చి దేవాలయ నిర్మాణానికి పూనుకోవడం శుభ పరిణామం. ఇంతటి చైతన్యం హైందవ సమాజంలో రావడం కూడా మంచిదే. ఇక ఈ మహిళలకు ఇలా చైతన్యపరిచింది సాధు సంతులే. 2 సాధు సంతులు చేసిన విజ్ఞప్తి మేరకు మొత్తం 850 మంది మహిళలు 1 నెల భత్యాన్ని విరాళంగా ప్రకటించారు. నిజంగా వాళ్ళని హ్యాట్స్ ఆఫ్. 1 నెల జీతం నా కొడుకు ఉపయోగపడుతుంది, నా కూతురుకు ఉపయోగపడుతుంది, నా ఇంట్లో ఉపయోగపడుతుంది, బంగారం కొనుక్కోవచ్చని ఆలోచించకుండా సాధువులు చెప్పిన 2 సాధువుల మాటలు విని 850 మంది తమ నెల జీతాన్ని ఇచ్చేశారంటే మీ అందరికీ శిరస్సు వంచి పాదాభివందనాలు. హంపి తరహా ఆలయ ప్రాజెక్టుకి దాదాపు 1.1 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. 70% మాత్రమే పూర్తయింది. నిధులు లేని కారణంగా అర్ధాంతరంగా నిలిచిపోయింది ఆలయ నిర్మాణం. ఈ ఆలయ నిర్మాణంలో 10 మంది పనిచేస్తున్నారు. 5 నెలల్లో పూర్తవుతుందని భావిస్తున్నారు. తిమ్మాపూర్ నివాసితులలో దాదాపు 80% మంది సవదత్తి ఎల్లమ్మ భక్తులని శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవస్థానం ట్రస్ట్ అధ్యక్షుడు రమణగౌడ దేశాయ్ తెలిపారు. నిజానికి ఓ చిన్న గడ్డపై రేణుకా ఎల్లమ్మ విగ్రహాన్ని పెట్టి పూజలు చేయడం ప్రారంభించారు. అయితే ప్రభుత్వ ఉద్యోగి హనుమప్ప హల్లికేరి 6 గుంటల భూమిని 1.25 లక్షలను విరాళంగా ఇచ్చారు. అయితే 70% పనులు పూర్తయ్యాయి. ఇంకా 30% పనులు నిధులు లేక ఆగిపోయాయి. దీంతో కొట్టూరేశ్వర స్వామి, సొరాతురుకు చెందిన పకీరేశ్వర స్వామీజీ ముందుకు వచ్చారు. గృహలక్ష్మి మహిళలు నిధులు ఇవ్వడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఇదే పిలుపుతో మహిళలు ముందుకు వచ్చి విరాళాలు ప్రకటించారు. ప్రస్తుతం దేవాలయాలు ప్రభుత్వ పెత్తనంలో ఉన్నాయి. నిజానికి ముందు నుంచి కూడా హిందూ దేవాలయాలు సమాజ పోషితులే. భక్తులే తమకు తోచిన నిధులు, దక్షిణలతో దేవాలయ వ్యవస్థను అతి బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్లేవారు. కానీ పరిస్థితులు మారిన తర్వాత కొంచెం ఇబ్బందుల్లో పడింది. కానీ తిమ్మాపూర్ మహిళలు విరాళాలు ఇచ్చి దేవాలయ నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్లడం నిజంగా అందరికీ గర్వకారణం. వాళ్ళు దేశానికి, ధర్మానికి కాపాడడానికి నిలిచిన నిలువెత్తు ధైర్యాలు అని నాకు అనిపించింది. వాళ్ళకు మరొక్కసారి ఆర్ వాయిస్ ప్రేక్షకుల తరపు నుంచి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై భారత్. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ప్రతిరోజు చెప్తూనే ఉంటానండి. ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, ఈ 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. మీరు చేసే సబ్స్క్రిప్షన్సే ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తాయి. అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ చేయూత చాలా 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 అవసరం. ఆర్థికంగా చేయూతను అందించాలి అని అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.